మన దురంధర్ క్యారెక్టర్ స్పై గా ఎందుకు మారాల్సి వచ్చింది అని ఒక క్యారెక్టర్ బోర్ కొట్టకుండా 4 hours కూర్చోబెట్టాడంటే అది ఇది ప్రతి దేశంలో పాకిస్తాన్ లో కూడా రిలీజ్ కావాలి. దీని గురించి ఒక బిట్ కూడా నేను రివీల్ చేయను, బట్ ఇట్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండి. ఆసమ్. మిస్ అయ్యాము అసలు. వాడు లేకుండా బోసిగా ఉంది, అదే తను లేకుండా బోసిగా ఉంది. తీసేసుకున్నాడు. పార్ట్ 2 లో వచ్చి మొత్తం హంజాకే ఇచ్చారు. అజిత్ దోవల్ గారి పాత్ర ఎలా అనిపించింది? చాలా బాగుంది. అసలు మనం ఒక స్టోరీ అన్ఫోల్డ్ అయింది, చాలా క్లియర్ గా తెలుస్తుంది మనకి ఎందుకు. మీకు ఎలా అనిపించింది అజిత్ దోవల్ గారి పాత్ర? చాలా చాలా బాగా చేస్తారు. ఇంకా అదేంటంటే మనం ఇలాంటివి జరుగుతున్నాయా అనేది తెలియదు. మనం డిమానిటైజేషన్ రోజు అందరు తిట్టుకున్నారు కదా, అసలు ఎక్స్ట్రీమ్లీ అరిచారు. అసలు జనాలందరూ మాక్సిమం అరిచింది ఆ డిమానిటైజేషన్ ఎందుకు అయింది ఆ మూవీలో అనేది చూపించారు. నేను మూవీ గురించి ఒక బిట్ కూడా నేను రివీల్ చేయను, బట్ ఇట్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండి. ఆసమ్. 4 hours మూవీ మీకు ఎక్కడైనా బోరింగ్ అనిపించిందా? అసలు బోరింగ్ అనిపించలే. ఇంకా కొంచెం అదేంటి అయిపోయిందా అనిపించింది. ట్విస్ట్లు ఉంటాయి, చూడాలి మీరు. మేము చెప్పేస్తే మా వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఇది దేశభక్తికి సంబంధించిన మూవీ కదా, మీకు గూస్ బంప్స్ ఎక్కడ అనిపించింది? ఏ సీన్ కి? లాస్ట్ లో అయితే అసలు ఇంకా నాకు ఐ ఫెల్ట్ లైక్ మై గాడ్, ఇలాంటి వాళ్ళ వల్ల మనము హ్యాపీగా తింటున్నాం, హ్యాపీగా సినిమాలకు వస్తున్నాం అని అనిపించింది. ఈ మూవీలో ఎటువంటి నెగటివిటీ లేదంటారా? ఇక్కడ లేదు, ఏం దూషించలేదు. మధ్యలో ఒక డైలాగ్ ఎక్స్ట్రీమ్లీ బాగుంది, నేను చెప్తాను. ఇండియన్స్ ఆర్ నాట్ అగేన్స్ట్ పాకిస్తాన్, ఇండియన్స్ ఆర్ అగేన్స్ట్ ద టెర్రరిజం ఇన్ ద పాకిస్తాన్. అది చాలా బాగా చెప్పాడు. పాకిస్తాన్ దేశం గురించి ద్వేషం లేదు. ఇండియాలో ఇండియన్స్ అంతా ఫైట్ చేసేది ఏంటి, మన ఎవరైతే ఈ మిషన్స్ అన్ని నడుపుతారో పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిజం, అలాంటి మనుషుల మీద వీళ్ళ యుద్ధము అని చెప్పారు. అది చాలా బాగుంది. అంటే వన్ షుడ్ అండర్స్టాండ్, పాకిస్తాన్ మీద ద్వేషం లేదు ఎవరికి, అక్కడ ఉన్న ఇలాంటి పనులు చేసే వాళ్ళ మీద ద్వేషం. మరిలో అసలు ఎప్పుడైనా వైలెన్స్ వస్తుందంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెరుగుతుంది, ఇండికేషన్ వైలెన్స్ జరగబోతుంది. కానీ ఫస్ట్ దాంట్లో సాంగ్స్ చాలా బాగున్నాయి, ఇంకా సెకండ్ దాంట్లో ఇంకా పాపులర్ అవ్వాలని. అంటే ఫస్ట్ సాంగ్స్ చాలా ఇప్పటికీ మనకి మైండ్ లో తిరుగుతుంటాయి. ఫస్ట్ సాంగ్స్ అంత పాపులర్ కాకపోవచ్చు ఇవి, బట్ అది ఫస్ట్ మూవీలో ఉన్నంత సాంగ్స్ అంత నేను స్కోర్ అయితే ఇవ్వలేదు. ఎన్ని సాంగ్స్ ఉన్నాయి మేడం? లెక్క పెట్టలేదండి, దానిలో మునిగిపోయాం మేము. ఇప్పుడు ఏది డైరెక్ట్ సాంగ్ ఒకటి కూడా లేదు. పార్ట్ 1 గల్ఫ్ దేశాల్లో ఆపేశారు, మరి పార్ట్ 2 ప్లే చేయాలా వద్దా? ఏంటి? పార్ట్ 1 గల్ఫ్ దేశాల్లో ఆపేశారు, పార్ట్ 2 గల్ఫ్ దేశాల్లో మరి రిలీజ్ చేయాలా వద్దా? ఇది ప్రతి దేశంలో పాకిస్తాన్ లో కూడా రిలీజ్ కావాలి. బ్యాన్ చేశారు, పార్ట్ 1 బ్యాన్ చేశారు. చూడాలి, వాళ్ళు కూడా చూడాలి, వాళ్ళ దేశంలో ఏం జరుగుతుంది వాళ్ళు కూడా చూడాలి. ఇది అంతా మా గురించి తీసారు, మా గురించి తీసారా అంటున్నారు. సో మీరేమంటారు? 5 స్టార్లు ఎన్ని స్టార్స్ ఇస్తారు? 7 స్టార్స్ ఇస్తా. చెప్పండి. థ్యాంక్ యూ. 3 hours 57 minutes సీరియల్ సినిమా. ఎంతసేపు కూర్చొని చూడొచ్చు అంటే ఇంకొకసారి కూడా కూర్చోవచ్చు, సెకండ్ టైం కూడా చూడొచ్చు. నేను అదే షాక్ అవుతున్నా. అంటే సీన్ అనవసరంగా వచ్చింది అలాంటి సీన్ లేదు. అంటే బోర్ కొట్టకుండా 4 hours కూర్చోబెట్టాడంటే అది సినిమా. అంటే ఎలా ఇంకా అంటే మన ఇండియా గురించి ఇంత బాగా రివెంజ్ సినిమా వచ్చిందంటే అది దురంధర్. అప్పుడు యూరి, ఇప్పుడు దురంధర్, ఈ 2 మాటలు చెప్పచ్చు. అంటే ఇండియా ఒకవేళ అక్కడ దాడు అటాక్స్ చేసినా కానీ కొన్ని విమర్శలు వస్తుంటాయి, ఇదేం జరగలేదు అవి లేదు, ఇప్పుడు యూరి కానీ ఇవన్నీ. బట్ అన్నిటికీ సమాధానం ఈ సినిమా చెప్పచ్చు. చాలా బాగా. అంటే ఇండియా ఏం చేస్తుంది, ఇండియా మిలిటరీ ఏం చేస్తుంది, ఇండియా ఇంటెలిజెన్స్ చీఫ్ ఏం చేస్తున్నారు. అంటే మన ఇండియా ఇంత ఇన్డెప్త్ గా ఇన్ఫిల్ట్రేట్ చేసి ఇంత మంచి పని చేస్తున్న పాకిస్తాన్ లో అనేది ఇక్కడ క్లియర్ పెట్టారు. చాలా చాలా నీట్ గా. యాక్చువల్లీ దే వర్ క్లాప్స్ ఇన్ ది థియేటర్స్. ఐ వుడ్ సే ఇట్స్ ఎ వర్త్వైల్ మూవీ. అంటే లైక్ వి డోంట్ నో లైక్ ఎంత డ్రామటైజేషన్ ఉంది, ఎంత నార్మల్ గా ఉందని, బట్ మాధవన్ గారు చాలా బాగా చేశారండి. మీరు చూసుంటారు కదా, పార్ట్ 1 లో కూడా ఆయన మేస్ కట్టు అదంతా ఇమిటేట్ చేసినట్టు ఉంటుంది, దాని సిగార్ స్మోకింగ్ అదంతా. ఫస్ట్ హాఫ్ లో ఆయన ఎంట్రన్స్ చాలా బాగుంటది. సో ఈ స్పై ని ఎందుకు పంపించారన్నప్పుడు అజిత్ దోవల్ ఎంట్రన్స్ కూడా చాలా బాగుంటది. అండ్ దెన్ ఇంకా లాస్ట్ సినిమా అయిపోయింది, మన హీరో దొరికిపోయాడు అనుకున్నప్పుడు కూడా ఒక ట్విస్ట్ ఉంటుంది అనమాట, మాధవన్ వచ్చి ఎలా సేవ్ చేస్తాడని. దట్ వాజ్ ఆల్సో పేడ్ ఆఫ్ దెన్. మీకు ఈ సినిమా గూస్ బంప్స్ అనేది ఎక్కడ వచ్చింది? అసలు ఫస్ట్ ఒక సీన్ ఉంటుంది అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ లో ఈ మన దురంధర్ క్యారెక్టర్ స్పై గా ఎందుకు మారాల్సి వచ్చింది అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగుందండి. ఇట్ వాజ్ లైక్ నాకు 2 పార్ట్స్ లోనూ ద బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ అనిపించింది. ఒక మెషిన్ గన్ తో తను ఒక క్రైమ్ చేస్తాడు, ఆఫ్టర్ దట్ తను స్పై కింద మారుతాడు. అది చాలా బాగా చూపించారు మెషిన్ గన్ తోటి చేసేది. అండ్ దెన్ అంటే ఫైనల్ క్లైమాక్స్ యాక్షన్ కన్నా గోర్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఫేస్ టు ఫేస్ ఇద్దరు జ్యువెల్ ఎలా కొట్టుకుంటారనేది ఎక్కువ ఉంటుంది. వైలెన్స్ ఎక్కువ ఉందన్నారు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు దూరం ఉందని.
పెద్దవాళ్ళు దూరంగా ఉండొద్దు, వాళ్ళకి ఆల్రెడీ దురంధరం వల్ల చిన్నపిల్లలు అనేది లైక్ అప్ టు ద పేరెంటల్ గైడెన్స్. బట్ ఎనీవే సెక్షువల్ కంటెంట్ ఏం లేదు, బట్ వైలెన్స్ ఉంది, ఉండకుండా ఉండదు కదా. టెర్రరిజం ని మీరు ఎదుర్కొన్నప్పుడు అవి వైలెన్స్ లేకుండా ఉండదు. ఇట్ పెయిడ్ ఆఫ్ అండి. 4 గంటల సినిమా అంటారు, ఎక్కడైనా కట్ లేదు యాక్చువల్ గా ఇది 3.5 hours తో క్లైమాక్స్ అయిపోతుంది. సో ఫస్ట్ 2 hours ఒక మీ దురంధర్ పార్ట్ 1 కంటిన్యూషన్ లాగే ఉంటుంది అనమాట టోన్ అంతా. అండ్ దెన్ తర్వాత 1.5 hour లో సినిమా క్లైమాక్స్ అయిపోతుంది, వీళ్ళని చంపేస్తాడు. ఆ నెక్స్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎందుకు ఇంత పెట్టాడు అనుకుంటాము, దాంట్లో ఒక ట్విస్ట్ ఉంటది, మన దురంధర్ క్యారెక్టర్ ఆర్క్ ఎండింగ్ అవన్నీ పెట్టారు. ఇట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. అలాగే మాధవన్ గారి క్యారెక్టర్ కూడా ఆర్క్ కరెక్ట్ గా లాక్ ని చేస్తారనమాట స్క్రీన్ ప్లే. సో ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఇట్స్ పెయిడ్ ఆఫ్ యాక్చువల్లీ. ఒక ట్విస్ట్ ఉంటది, మన దురంధర్ క్యారెక్టర్ తో మన ఎమోషనల్ గా క్యారీ అవుతాము. అండ్ అజిత్ దోవల్ గారి క్యారెక్టర్ అన్నారు కదా, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అవన్నీ చూపించారు. భారత్ మాతకి జై అన్నారు, ఆ సీన్ ఎట్లా వచ్చింది, ఎలా పొందింది ఆ సీన్? అంటే మనకి పార్ట్ 1 లో భారత్ మాతకి జైన్ ఒకలా ఉంటది, ఇక్కడ అది చూడాలి, చెప్తే ట్విస్ట్ పోతుంది. బట్ ఇట్స్ గుడ్ అండి యాక్చువల్లీ. థియేటర్ లో చాలా బాగా పడింది. లైక్ రివెంజ్ అన్న దానికి జస్టిఫికేషన్ ఇచ్చింది. ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది, సెకండ్ హాఫ్ బాగా నచ్చింది మీకు? కొన్ని మీరంతా పార్ట్ 1 పార్ట్ 2 లేకపోతే పార్ట్ 2 అంటే ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది, సెకండ్ హాఫ్ బాగా నచ్చింది? అట్లానేం లేదండి, దేనికి అదే. పార్ట్ 1 వచ్చి మీకు సేమ్ దురంధర్ పార్ట్ 1 కి కంటిన్యూషన్ లో ఉంటుంది. ఇంకా అక్కడ వాళ్ళని ఎలా మోసం చేస్తాడు, ఇంకా ఎలా పాతుకుపోతాడు అని. పార్ట్ 2 వచ్చి రివెంజ్ స్టార్ట్ అవుతుంది కదా. ఇట్ వాస్ గుడ్ యాక్చువల్లీ. లైక్ డిమానిటైజేషన్ గురించి చిన్న క్లిప్పింగ్స్ యాడ్ అవుతూ ఉంటాయి. ఇది ఒకవేళ ఎంజాయ్ చేయొచ్చు, అది ఒకవేళ ఎంజాయ్ చేయొచ్చు. లైక్ ఎంజాయ్ పోతుంది. హీరోయిన్ గారికి జస్టిస్ ఇచ్చారు ఈ సినిమా? హీరోయిన్ యాక్చువల్ కి చాలా పెద్ద క్యారెక్టర్. మీరు ట్రైలర్ లో కూడా చూస్తే గన్ పట్టుకుని చూస్తారు కదా. సో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ వల్ల మొత్తం మారుతుంది. బట్ తన్ని ఫైనల్ గా మంచి అమ్మాయి కింద చూపించారు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? ఐ వుడ్ సే లైక్ అసలు విడిగా మనం ఆలోచిస్తే సాంగ్స్ అంటూ విడిగా ఏం లేవు. బట్ కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ అవన్నీ సేమ్ పార్ట్ 1 లో తీసుకున్నట్టు కొన్ని పార్ట్ సీన్స్ తీసుకుని పెట్టారు. దేర్ ఆల్సో గుడ్ అండి. కలిసిపోయి మొత్తం స్క్రీన్ ప్లే లో కలిసిపోయి, మనకి విడిగా సాంగ్ అన్నట్టు ఏమి ఉండదు. బయట దేశాల్లో అప్పుడు సినిమాలు నడవట్లేదు, భారతపరంగా కలెక్షన్స్ చూసుకున్నా కూడా తగ్గుతాయి. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఐ థింక్ పార్ట్ 1 కూడా అక్కడ రిలీజ్ అవ్వలేదు, కలెక్షన్స్ వచ్చాయి. సో నాకు తెలిసి పార్ట్ 1 చూసిన వాళ్ళు ఎవరు మిస్ అవ్వరు, పార్ట్ 2 వస్తారు. సో ఎక్స్ అమౌంట్ కలెక్ట్ చేస్తే ఎక్స్ ప్లస్ సంథింగ్ ఎల్స్ కలెక్ట్ చేయాలి. సో ఐ డోంట్ థింక్ దాని వల్ల ఏం ఎఫెక్ట్ ఉంటుందని. సౌత్ సినిమాలో ఎక్కువ డామినేట్ చేసి బాలీవుడ్ లో దురంధర్ 2 రాగానే అక్కడ వాళ్ళందరూ ఖుషి అయిపోతున్నారు. అవునండి, కలెక్షన్స్ పరంగా బాగా వస్తాయని. సో ఇది ఎలా చూస్తారు? సో ఆబ్వియస్లీ ఎందుకంటే మీకు ఓకే తీసిన డైరెక్టర్ ప్రొడ్యూసర్ నార్త్ వాళ్ళ మాధవన్ క్యారెక్టర్ కూడా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది సార్? మేబీ పార్ట్ 1 లో ఎక్కువ ఆ పాత సినిమాలు అవన్నీ పెట్టారు కదా. ఇక్కడ ఏంటంటే ఇందులో ఫస్ట్ హాఫ్ లో అవేమి ఉండవు, సెకండ్ హాఫ్ లో 1-2 సార్లు పెట్టారు అలాంటి లైక్ పాత మ్యూజిక్ తీసుకొచ్చి పెట్టారు. ఇట్స్ గుడ్ అండి, మనకి డైవర్ట్ చేయకుండా సినిమాలో కలిసిపోయేలాగానే ఉంటుంది. అడల్ట్ ఏమన్నా ఉన్నాయి సార్ అలాంటి? అడల్ట్ అడల్ట్ అంటే సెక్షువల్ కంటెంట్ ఏం లేదు. అఫ్ కోర్స్ వైలెన్స్ లేకుండా ఉండదు కదా, ఆబ్వియస్లీ ఉంటది. సో సెక్షువల్ కంటెంట్ ఏం లేదండి. వైలెన్స్ ఎలా ఉందన్న? వైలెన్స్ రివెంజ్ కదండి, రివెంజ్ తీసుకున్నట్టే ఉంది. బికాస్ ఇట్స్ డీలింగ్ విత్ టెర్రరిజం. సో దాని తగ్గట్టుగానే ఉంది, వైలెన్స్ అయితే ఉంటది. ఇది కూడా పాకిస్తాన్ లో నడిచిందా, ఎక్కువ మట్టుకు ఇండియాలో నడిచిందా? మొత్తం పాకిస్తాన్. మొత్తం పాకిస్తాన్ అంటే 1-2 సీన్లు ఇంపార్టెంట్ సీన్స్ ఇండియాలో ఉంటాయి, పంజాబ్ వాటిలో చూపించారు. బట్ మాక్సిమం అంతా పాకిస్తాన్, కొంత బలోచిస్తాన్ పార్ట్స్ లో ఉంటది. సో చాలా న్యాచురల్ గా ఉందండి. ఓవరాల్ గా సినిమా ఎలా ఉంది? ఇదండి ఓవరాల్ గా సినిమా ఎలా ఉంది? ఓవరాల్ సినిమా బాగుంది. పార్ట్ 1 చూసిన వాళ్ళు ఖచ్చితంగా పార్ట్ 2 చూడండి. ఎంత వసూలు చేస్తారంటారు? ఎందుకంటే పార్ట్ 1 చూసిన వాళ్ళు అందరూ చూస్తారు కదా. సో ఆబ్వియస్లీ ఎక్స్ అమౌంట్ ఎంతైతే వసూలు చేస్తుందో అంతగా వసూలు చేస్తుంది. ప్లస్ ఇంకేమైనా ఎక్స్ట్రా చేస్తే చేయొచ్చు.